హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. మీరు ప్రభుత్వ కొలువు సాధించాలని లక్ష్యంతో ఉన్నారా? ముఖ్యంగా తెలంగాణ జిల్లా కోర్టులలో పడినటువంటి ఆ పోస్టులలో మీది ఒకటి కావాలని చెప్పేసి అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో ఖచ్చితంగా మీకోసమే. లక్షల మంది పోటీ పడేటువంటి ఈ పరీక్షల్లో మీరు నెగ్గాలి అంటే కేవలం సిలబస్ చదివితే మాత్రం సరిపోదు. కరెంట్ అఫైర్స్తో పాటు జనరల్ నాలెడ్జ్లో మీరు ఎంత అప్డేటెడ్గా ఉన్నారు అనేది మీ ర్యాంక్ని అయితే డిసైడ్ చేస్తుంది. మీ ప్రిపరేషన్ ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడానికి మీరంతా కూడా సిద్ధంగా ఉన్నారా? అయితే నేను ఈ వీడియోలో తెలంగాణ కోర్టు పరీక్షల సరళికి అనుగుణంగా స్టేట్మెంట్ పద్ధతిలో రూపొందించినటువంటి 25 అత్యంత కీలకమైనటువంటి ప్రశ్నలను 25 మార్క్స్ 25 MCQస్ని ప్రతి ప్రశ్నకు కూడా ఇస్తున్నాను. ప్రతి ప్రశ్న కూడా మీరు సమాధానం చెప్పేందుకు ప్రయత్నించండి. వీడియోలో ప్రశ్నల్లోకి వెళ్లే ముందు మీ అందరికి విజ్ఞప్తి ఏంటంటే మీ దగ్గర ఒక పెన్ను ప్లస్ పేపర్ కానీ ఒక బుక్ కానీ పెట్టుకోండి. ఏంటంటే నేను ప్రశ్నలు అడిగినప్పుడు తర్వాత నేను జవాబు ఇవ్వడానికి మధ్య కొంత టైం ఇస్తాను. ఆ టైంలో మీరు ఏం చేస్తారంటే ఆన్సర్ చెప్పడానికి టైం ఇస్తాను కాబట్టి ఆ టైంలో మీరు దానికి సంబంధించి ఆన్సర్ ఏంటి అనేది, ఏ ఆప్షన్స్ అనేది మీరు పెట్టుంచుకోండి రెడీగా. అలా మొత్తం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మీరు ఒకసారి చెక్ చేసుకుంటే మీ స్కోరు ఎట్లా ఉంటుంది ఏంటనేది మీకు కూడా ఐడియా వస్తుంది. కాబట్టి కంపల్సరీగా మీరు ఆ పెన్ను పేపర్ అయితే దగ్గర పెట్టుకున్న తర్వాత మిగతా వీడియోని పాస్ చేసి ఇప్పటి వరకు మిగతా వీడియోని కంటిన్యూ చేసుకోండి. చివరిదాకా మీరు చూసుకొని స్కోర్ అయితే చెక్ చేసుకోండి. మనం వీడియోలోకి వెళ్దాము. అయితే కోర్టు జాబ్స్కే కాదు ఈ వీడియో అనేది TJSRTCకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కానీ, తర్వాత మనకి ఇప్పుడు మిగతావి ఉన్నాయి కదా, మనకి RRB పడింది 22,000 పోస్టులతో RRB పడింది. RRB వాళ్ళకి కానీ గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కానీ అందరికీ కూడా పనికొచ్చేటువంటి మంచి వీడియోని నేను తయారు చేశాను ఈరోజు. కాబట్టి ఈ వీడియోలోకి వెళ్దాం. ఇంకా మనం తర్వాత మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ బటన్ అయితే కొట్టండి. ఇక మనము కోర్టుకి సంబంధించినటువంటి ఈ TG హైకోర్టుకి సంబంధించినటువంటి మనము కోర్స్ అయితే నిర్వహిస్తున్నాం. మనము తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ అనే యాప్లో కోర్స్ అయితే నిర్వహిస్తున్నాము. ఆ కోర్సులో ఇంకెవరైనా జాయిన్ కాకపోతే జాయిన్ కావండి. ఎందుకంటే ఇలాంటి నేను ఇప్పుడు చెప్పబోయేటువంటి క్వశ్చన్స్ చూస్తే మీరే అర్థం చేసుకుంటారు మన సరళి ఎలా ఉంటుందనేది. మీరు నేను అంటాను మెటీరియల్ చదవకపోయినా సరే మీరు క్వశ్చన్స్కి ప్లస్ కింద ఉన్నటువంటి ఆప్షన్స్ అవి జాగ్రత్తగా మీరు ఫాలో అయితే మాత్రం డెఫినెట్గా, అంటే మెటీరియల్ చదవద్దని నేను చెప్పట్లేదు, కానీ మీకు చాలా నాలెడ్జ్ అయితే రావడం అయితే ఖాయము. అలాంటి క్వశ్చన్సే నేను ఇంకా దీంట్లో పట్టవు కాబట్టి, స్టేట్మెంట్లో ఎన్ని పట్టవు కాబట్టి కొంచెం చిన్నగానే రాశాను. కానీ నెక్స్ట్ మనకి వీడియోలో అయితే చాలా పెద్ద మన సిలబస్ దీంట్లో అయితే కోర్సులో అయితే చాలా పెద్దగానే ఉంటాయి అన్నమాట స్టేట్మెంట్లు. అంటే దానికి అనుగుణంగా మీరు మార్చుకోవడానికి, అంటే ఎక్కువ నాలెడ్జ్ని గెయిన్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి 500 రూపీస్తో ఉన్నటువంటి ఈ TG కోర్టు జాబ్స్ దాంట్లో మీరైతే జాయిన్ అవ్వండి. ఇక మనం వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ప్రాథమిక హక్కులకు సంబంధించి కింది వాక్యాలను పరిశీలించండి. 1. ఆర్టికల్ 32 ప్రకారము పౌరులు తమ ప్రాథమిక హక్కుల ఉల్లంఘనపై నేరుగా సుప్రీంకోర్టుని ఆశ్రయించవచ్చు. 2. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆర్టికల్ 32ను రాజ్యాంగానికి హృదయం మరియు ఆత్మగా అభివర్ణించారు. ఆర్టికల్ 32ని అంబేద్కర్ రాజ్యాంగానికి హృదయ మరియు ఆత్మగా అభివర్ణించారు. 3. ఆర్టికల్ 226 ప్రకారము హైకోర్టులు కూడా ప్రాథమిక హక్కుల పరిరక్షణకు రిట్లు జారీ చేయగలవు. పైన పేర్కొన్నట్టు వాక్యాల్లో ఏవి సరైనవని చెప్పేసి 4 ఆప్షన్స్ అయితే ఇచ్చాము. ఒకసారి మీరు ఆ ఆన్సర్ కూడా ఆలోచించుకొని ఆప్షన్ అయితే పెట్టండి. నేను ఇలాంటి క్వశ్చన్స్ కంపల్సరీగా మంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. ఇలాంటివి మనకి రేపు ఎగ్జామ్లో వచ్చే అవకాశాలు ఉంటుంది. కోర్టుకు సంబంధించి ముఖ్యంగా రాజ్యాంగానికి సంబంధించినటువంటి అంశాల మీద కంపల్సరీగా కోర్టులో వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. మరి మీరు ఆప్షన్స్ అయితే పేపర్ మీద పెన్ను మీద పెట్టుకొని ఉంటారనుకుంటున్నా. నేను ఆన్సర్స్ రివీల్ చేస్తాను, ఒకసారి చూడండి. దీనికి సంబంధించి ఇది కరెక్ట్ ఆన్సర్ ఏది అంటే 1, 2 మరియు 3, అంటే 3 కూడా సరైనవే అనమాట. మన రాజ్యాంగంలోని 3వ భాగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు పౌరులు ఆర్టికల్ 32 ద్వారా సుప్రీంకోర్టుని ఆశ్రయించవచ్చు. అలాగే ఆర్టికల్ 226 ద్వారా హైకోర్టుని ఆశ్రయించడానికి హక్కును కలిగి ఉంటారు. ఈ యొక్క హక్కు ప్రాముఖ్యతను గుర్తిస్తూ అంబేద్కర్ గారు దీన్ని రాజ్యాంగానికి ఆత్మ వంటిది అని చెప్పేసి ఆయన అయితే పేర్కొన్నారు. ఇది చాలా సింపుల్గా ఉంది. నేను ఇంకా చెప్తున్నా కదా, మనకు ఇచ్చే దాంట్లో ఇంకా ఇది ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ అంతా రాయాలంటే కష్టం అవుతుంది అని చెప్పి నేను పెట్టలే, కానీ ఇంకా మనకి లెంత్గా ఉంటుంది. దానికి సంబంధించిన మొత్తం అన్ని ఆర్టికల్స్ కానీ అవన్నీ కూడా మొత్తానికి మీకు వస్తాయి. మీరు చూసే ఉంటారు కోర్టులలో వాటిలలో ఫ్రీ టెస్ట్ కూడా పెట్టాను. పాలిటీదే ఫ్రీ టెస్ట్ కూడా పెట్టాను. చూడండి ఒకసారి అటెంప్ట్ చేస్తే మీకు అర్థమవుతుంది మన సరళి ఎలా ఉంటుంది అని చెప్పేసి. తర్వాత ఇక నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. ఈ క్వశ్చన్కి ఆన్సర్ పెట్టుంచుకోండి, తర్వాత చూద్దరు కానీ ఇప్పుడు రిజల్ట్స్ ఇప్పుడేం చూడొద్దు మీరు. తర్వాత రెండవ ప్రశ్నకు వచ్చేసరికి
భారతదేశం రాష్ట్రాలు మరియు తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి కింది వాక్యాలను గమనించండి. 1. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టము 2014 ద్వారా భారతదేశం 29వ రాష్ట్రంగా అవతరించింది. రెండవది స్టేట్మెంట్ ఏంటంటే 2019లో జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదాను కోల్పోయి 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించబడింది. 3. ప్రస్తుతం భారతదేశంలో 28 రాష్ట్రాలు మరియు 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. పైన పేర్కొన్నటువంటి వాక్యాల్లో ఏవి సరైనవి అని చెప్పేసి 4 ఆప్షన్స్ అయితే ఇక్కడ ఇచ్చామన్నమాట. ఇలా అంటే మొత్తం కూడా నేను స్టేట్మెంట్ మోడల్లోనే తయారు చేసి, అంటే ఎక్కువ మీకు నాలెడ్జ్ కోసం అని చెప్పేసి నేను ఇట్లా చేస్తాను. నాకు ఇష్టం ఇది స్టేట్మెంట్ మోడల్స్లో ఇవ్వడం మీకు అనేది నాకు ఇష్టం అనమాట. ఎందుకంటే మీకు నాలెడ్జ్ ఎక్కువ గెయిన్ అవ్వాలని చెప్పేసి. ఎందుకంటే ఏదో ఒకటి తెలంగాణ ఎన్నో రాష్ట్రం అని ఏర్పడచ్చు, లేదా జమ్మూ కాశ్మీర్లో ఎన్నో రాష్ట్రం అని చెప్పేసి సింపుల్ క్వశ్చన్ ఇవ్వచ్చు. కానీ ఇప్పుడు అట్లా క్వశ్చన్స్ కూడా రావటం లేదు, సరళి మారింది కదా. నేను పోయిన వీడియోలో కూడా చెప్పా కదా, మనం ఇంకా పాత మోడల్లో ఉంటే కుదరదు, మనం మారాలి అని చెప్పి. అందుకనే మీకు ఇట్లా 4 స్టేట్మెంట్లు అయితే మీరు ఆన్సర్ పెట్టుకునే ఉంటారు అనుకుంటున్నా. దీనికి సంబంధించినటువంటి ఆన్సర్లోకి వెళ్దాము. ఇవన్నీ కూడా సరైనవే. 1, 2, 3 అన్నీ కూడా సరైనవే. తెలంగాణ 2014 జూన్ 2న 29వ రాష్ట్రంగా ఏర్పడింది. అయితే 2019లో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని జమ్మూ కాశ్మీర్ అండ్ లడక్ అని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చడంతో రాష్ట్రాల సంఖ్య 28కి తగ్గింది. ప్రస్తుతం దేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు అయితే ఉన్నాయి. ఈ మార్పులను అభ్యర్థులు అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నాలకు సంబంధించి సరైనటువంటి జతను గుర్తించండి. 1. రాష్ట్ర పక్షి పాలపిట్ట, తర్వాత రాష్ట్ర వృక్షం జమ్మి చెట్టు, తర్వాత 3 రాష్ట్ర పుష్పం తంగేడు పువ్వు, 4 రాష్ట్ర జంతువు కృష్ణజింక. ఇవి ఆప్షన్స్ 4 ఇచ్చాము. ఈ ఆప్షన్స్లో ఏవి సరైనవి అని చెప్పి ఒకసారి మీరు ఆప్షన్ అయితే కింద పెట్టుకోండి. ఇట్లాంటి క్వశ్చన్స్ తెలంగాణకు సంబంధించి కంపల్సరీగా అడిగే అవకాశం ఉంది. ఇవన్నీ ఎప్పుడో కదా అని మనం కరెంట్ అఫైర్స్ మీద వాటి మీద పడితే వీటిల్లోనే మనం దెబ్బతినే అవకాశం ఉంటుంది. దాదాపు అందరికి తెలిసే ఉంటుంది ఈ క్వశ్చన్కి జవాబు. ఇక ఇవన్నీ కూడా సరైనవే. తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నాలుగా మన సంస్కృతి చరిత్రకు ప్రతీకలుగా చేశారు. దసరా పండుగతో ముడిపడి ఉన్నటువంటి పాలపిట్ట కానీ జమ్మి చెట్టు కానీ మన అందరికీ కూడా పరిచయమే. అలాగే బతుకమ్మలో వాడేటువంటి తంగేడు పువ్వు, మన అడవుల్లో కనిపించేటువంటి కృష్ణజింక, ఇవి రాష్ట్ర అధికారిక చిహ్నాలుగా గుర్తింపు అయితే పొందాయి. వీటిలో ఆన్సర్ పెట్టుకొని ఉంటారు. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 4వ క్వశ్చన్. ప్రముఖ క్రీడాకారిణి నిఖత్ జరీన్కి సంబంధించి ఈ కింది వాక్యాలను పరిశీలించండి. 1. ఆమె బాక్సింగ్ క్రీడల్లో 2 సార్లు ప్రపంచ ఛాంపియన్గా నిలిచింది. 2. ఆమె సేవలను గుర్తించినటువంటి తెలంగాణ ప్రభుత్వం ఆమెను గ్రూప్ 1 కేడర్లోని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డిఎస్పీగా నియమించింది. 3. ఆమె నిజామాబాద్ జిల్లాకి చెందినవారు. పైన పేర్కొన్న వాక్యాల్లో ఏవి సరైనవి అని చెప్పేసి 4 ఆప్షన్స్ అయితే ఇచ్చాము. ఒకసారి నిఖత్ జరీన్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది. మీ ఆప్షన్ పెట్టుకోండి. కింద ఆప్షన్ చూసి ఒకసారి అవసరమైతే వీడియో పాస్ చేసుకొనైనా మీ ఆప్షన్ ఏంటనేది పెట్టుకోండి. నెక్స్ట్ దీనికి సరైనటువంటి సమాధానము అన్నీ సరైనవే. నిజామాబాద్కు చెందినటువంటి నిఖత్ జరీను అంతర్జాతీయ బాక్సింగ్ వేదికల మీద అద్భుతమైనటువంటి విజయాలు అయితే సాధించారు. ఆమె ప్రతిభను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆమెకు గ్రూప్ 1 స్థాయిలో డిఎస్పీ ఉద్యోగాన్ని ఇచ్చి గౌరవించింది. ఈ నియామకం అనేది 2024లో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 5వ ప్రశ్న. ఎన్నికల బాండ్ల పథకంపై సుప్రీంకోర్టు తీర్పునకు సంబంధించి ఈ కింది వాక్యాలను గమనించండి. ఇది అన్ని కోర్టు కాబట్టి సుప్రీంకోర్టు అని కాదు, అన్నిటికీ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి బిట్ అనమాట ఇది. 1. రాజకీయ పార్టీలకు అజ్ఞాతంగా విరాళాలు ఇచ్చేందుకు వీలు కల్పించిన ఈ పథకాన్ని సుప్రీంకోర్టు రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. 2. ఈ పథకం పౌరుల సమాచార హక్కు ఆర్టికల్ 19(1)(a)కు భంగం కలిగిస్తుందని చెప్పేసి ధర్మాసనం పేర్కొంది. 3. 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ చారిత్రాత్మక తీర్పుని ఏకగ్రీవంగా వెల్లడించింది. వీటిలో సరైనటువంటి వాక్యాలు ఏమిటి అంటే, ఎన్నికల బాండ్లు ఇచ్చారు కదా మన పార్టీలకి, రాజకీయ పార్టీలకి, వీటిలో బీజేపీయే ఎక్కువగా బీజేపీకి లబ్ధి పొందింది. ఇక్కడ అప్పుడు అధికారంలో రాష్ట్ర ప్రభుత్వంలో అప్పుడు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్కి కూడా లబ్ధి పొందినాయి. అయితే వీటిలన్నింటిలో కూడా క్విడ్ ప్రోకో ఉంటాయని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. వాళ్ళకు ఒక ప్రాజెక్టులు కానీ ఏదైనా దక్కితే వాళ్ళకి ఇస్తున్నారని చెప్పి అక్కడ మోడీ ప్రభుత్వం మీద కానీ ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం మీద కానీ అప్పట్లో విమర్శలు అయితే భారీగా వచ్చినాయి అనమాట. దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ రాసుకుని ఉంటారు కదా, ఒక్కసారి చూద్దాము. ఇవన్నీ కూడా సరైనవి ఏంటంటే, ఎన్నికల విరాళాల్లో పారదర్శకత లోపించిందని చెప్పేసి, ఇది సమాచార హక్కును ఉల్లంఘిస్తుందని చెప్పేసి పేర్కొంటూ 2024 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలోని 5 సభ్యుల ధర్మాసనం ఎన్నికల బాండ్ల పథకాన్ని రద్దు చేస్తూ చారిత్రాత్మక తీర్పు అయితే ఇచ్చింది. భారత ప్రజాస్వామ్య పటిష్టతకు ఇది ఒక ముఖ్యమైన
స్పష్టమైనటువంటి ముందడుగు. ఇది చాలా చిన్నగా ఉండేది. ఇంకా దీనికి సంబంధించిన సమాచారం అంతా కూడా మనం పెట్టేటువంటి టెస్టులలో కంపల్సరీగా ఎక్కువనే ఉంటుంది, పాలిటీలలో వాటిలలో ఎక్కువగానే ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 6వ ప్రశ్న, తెలంగాణ హైకోర్టుకు సంబంధించి ఈ కింది వాక్యాలను పరిశీలించండి. 1, జస్టిస్ అలోక్ అరాధే తెలంగాణ హైకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి. తెలంగాణ హైకోర్టుకు సంబంధించి కంపల్సరీగా వస్తాయండి, మీరు చూసుకోవాలి ఈ ఎగ్జామ్లో. ఇక 2వది, జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ తెలంగాణ హైకోర్టుకు 7వ ప్రధాన న్యాయమూర్తిగా, అంటే రాష్ట్రం ఏర్పడిన తర్వాత 7వ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. వీటిలో సరైనటువంటి వాక్యాలు ఏవి? 1 మాత్రమే సరైనది, 2 మాత్రమే సరైనది, 1, 2 సరైనవి, 1, 2 తప్పు. ఇది దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ మీరు రాసుకోండి ఒకసారి, అవసరమైతే వీడియో పాస్ చేసుకొని నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి ఆన్సర్లోకి వెళ్దాం మనము. సరైనటువంటి సమాధానం ఏదంటే 2 మాత్రమే సరైనది. అంటే మొదటి వాక్యం తప్పు. జస్టిస్ అలోక్ అరాధే ఆయన బదిలీ అయిపోయారు. ఇప్పుడు జూలై 2025లో జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ అనే అతను తెలంగాణ హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆయన హైకోర్టుకు 7వ ప్రధాన న్యాయమూర్తి. ఇది కోర్టుకు సంబంధించినటువంటి ఇలాంటి తాజా నియామకాలకు చాలా ముఖ్యము. సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ కంపల్సరీగా మీరు తెలుసుకోవాలి. అలాగే మన తెలంగాణకు సంబంధించినటువంటి ఎవరైనా వ్యక్తులు, జడ్జిలు కానీ వాళ్ళు ఎవరైనా వేరే ప్రముఖ ఎక్కడైనా హైకోర్టుకి కానీ సుప్రీంకోర్టులో కానీ ఉంటే వాళ్ళని కూడా కంపల్సరీగా మీరు చూసుకోవాలన్నమాట. ఇలాంటివన్నీ కూడా నేను టెస్ట్లో ఇస్తాను, నో ప్రాబ్లం. నాకు ఐడియా ఉంది కాబట్టి దాని మీద ఆల్రెడీ మన పిల్లలు కూడా కొట్టారు కాబట్టి ఇద్దరికి ఇస్తాను. ఇక ప్రశ్న 7వ ప్రశ్న, తెలంగాణ రాష్ట్ర గీతము జయ జయ హే తెలంగాణ గురించి ఈ కింది వాక్యాలను గమనించండి. 1, ఈ గీతాన్ని రచించింది ప్రముఖ కవి అందశ్రీ, ఆయన గారు ఈ మధ్య చనిపోయారు. 2, ప్రస్తుతం ప్రభుత్వము ఈ గీతాన్ని కొన్ని మార్పులతో అధికారిక రాష్ట్ర గీతంగా ఆమోదించింది. 3, ప్రముఖ సంగీత దర్శకులు MM కీరవాణి ఈ గీతానికి స్వరాలు సమకూర్చారు. పైన పేర్కొన్నటువంటి వాక్యాల్లో ఏవి సరైనటువంటి? 1, 2 మాత్రమే, 2, 3 మాత్రమే, 1, 3 మాత్రమే, 1, 2, 3 అన్నీ కూడా సరైనవి. అంటే ఇందులో 1, 2, 3 అన్నీ కూడా సరైనవి ఉంటాయి. ఉద్యమ స్ఫూర్తిని రగిలించినటువంటి జయ జయ హే తెలంగాణ గీతాన్ని అందశ్రీ రచించారు. 2024లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ గీతాన్ని అధికారిక రాష్ట్ర గీతంగా ఆమోదించింది. అప్పటిదాకా మనకి 10 ఏళ్ళలో మనకి 9 ఏళ్ళు 10 ఏళ్లలో మనకి రాష్ట్ర గీతం అనేది లేదనమాట. దీనికోసం అని చెప్పేసి 2 వెర్షన్లను, ఒకటి సంక్షిప్తం అంటే కొంచెం తక్కువలో షార్ట్గా, ఇంకోటి పూర్తి నిడివితో 2 కూడా కీరవాణి సంగీతాన్ని అయితే రూపొందించారు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 8వ ప్రశ్న, భారత రాజ్యాంగంలో షెడ్యూల్కు సంబంధించి ఈ కింది వాక్యాలను పరిశీలించండి. 1, 8వ షెడ్యూల్లో భారత ప్రభుత్వం గుర్తించినటువంటి అధికార భాషల జాబితా ఉంది. 2, ప్రస్తుతం ఈ జాబితాలో తెలుగుతో సహా మొత్తం 22 భాషలు ఉన్నాయి. 3, 10వ షెడ్యూల్ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం గురించి వివరిస్తుంది. వీటిలో సరైనటువంటి వాక్యాలు ఏవి అంటే 1, 2 అండ్ 2, 3, 1, 2, 3, తర్వాత 1 and 3. వీటిలో ఏవి సరైనవి? మీరు ఆప్షన్ పెట్టుకోండి, పేపర్ పెన్ను తీసుకొని ఆప్షన్ పెట్టుకుంటున్నారు కదా, నేను వీడియో పాస్ చేసుకుని ఆప్షన్ పెట్టుకుంటే ఒకసారి మరోసారి చదువుకొని నేను దీనికి సంబంధించినటువంటి జవాబు చూపిస్తాను. సరైనటువంటి సమాధానం ఏది అంటే ఇది 1, 2, 1, 2, 3 అన్నీ కూడా సరైనటువంటి సమాధానాలే అనమాట. అంటే రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో 22 అధికార భాషలు అయితే ఉన్నాయి. తెలంగాణ అధికార భాషలైనటువంటి తెలుగు, ఉర్దూ 2 కూడా ఈ జాబితాలో ఉన్నాయన్నమాట. అదేవిధంగా రాజకీయ స్థిరత్వం కోసం ఉద్దేశించినటువంటి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టము, యాంటీ డిఫెక్షన్ వివరాలు కూడా 10వ షెడ్యూల్లోనే ఉన్నాయన్నమాట. ఇప్పుడు రేపు బీఆర్ఎస్ వాటి మీద ఏమైనా సుప్రీంకోర్టు తీర్పు వస్తే మాత్రం దీనికి సంబంధించిందే వస్తుందన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. ఇది నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇక ప్రశ్న 9వ ప్రశ్న, రామప్ప దేవాలయానికి సంబంధించి ఈ కింది వాక్యాల్లో ఏది తప్పు? 1, ములుగు జిల్లాలో ఉంది. బి, దీనిని కాకతీయ సైన్యాధ్యక్షుడు రేచర్ల రుద్రుడు నిర్మించాడు. సి, 2021లో దీనికి యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా లభించింది. డి, ఈ ఆలయం పూర్తిగా గ్రానైట్ రాయితో నిర్మించింది, అందుకే బరువుగా ఉంది. వీటిలలో ఏవి తప్పు అనేది ఇప్పుడు మనం ఇచ్చినటువంటి ఆప్షన్ అనమాట. ఇవన్నీ కోర్టు ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్లో పెడుతున్నటువంటి ఇవన్నీ పెడతాను. ఇప్పుడు ఈరోజే పెట్టేస్తాను దీనికి ఈ టెస్ట్ సిరీస్లో. ఇట్లాంటి టెస్ట్ సిరీస్లో ఇంకా చాలా ఉంటాయి, ఎక్స్ప్లెనేషన్స్ ఇంకా ఎక్కువే ఉంటాయి వీటికంటే కూడా. ఇక చూద్దాం దీనికి సంబంధించినటువంటిది. ఇక సరైన సమాధానం ఏంటంటే డి వాక్యం అనేది తప్పనమాట. డి ఏముంది, ఈ ఆలయం పూర్తిగా గ్రానైట్ రాయితో నిర్మించారు, అందుకే బరువుగా ఉంటుంది అనేది తప్పనమాట. రామప్ప ఆలయం అనేది నీటిపై తేలియాడేంత తేలికైనటువంటి
ఉన్నటువంటి ఇటుకలతో నిర్మించారు. అదే దీనికి ఉన్నటువంటి గొప్పతనం అనమాట. నేను వెళ్ళి చూసినప్పుడు కూడా వాళ్ళు చెప్పారు, అక్కడ గైడ్లు కూడా చెప్పారు. ఇది ఆనాటి ఇంజనీరింగ్ అద్భుతంగా చెప్తారు. మిగిలినటువంటి 3 వాక్యాలు అంటే ఏబిసి సరైనవే. ములుగు జిల్లాలో ఉన్నది ఈ అద్భుతం కట్టడానికి 2021లో యునెస్కో గుర్తింపు రావడం అనేది తెలంగాణకి గర్వకారణం అన్నమాట. అయితే ఇది తేలియాడేది కానీ బరువుగా ఉన్నది కాదు, ఆ రాళ్ళు తేలాడతాయి అన్నమాట. అలా తర్వాత ఇంకోటి నెక్స్ట్ ప్రశ్న 10వ ప్రశ్న, కేంద్ర ప్రభుత్వ మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ పథకం గురించి ఈ కింది వాక్యాలను గమనించండి. మీరు ఈ ఎగ్జామ్లో స్టేట్ ఎగ్జామ్లో సెంట్రల్ ఎగ్జామ్ ఏ ఎగ్జామ్ రాసినా కానీ స్టేట్ అండ్ సెంట్రల్ రెండింటికి సంబంధించినటువంటి ప్రశ్నలు అయితే కంపల్సరీగా వస్తాయన్నమాట. ఈ పథకాన్ని ఈ మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ అనే పథకాన్ని 2023 కేంద్ర బడ్జెట్లో మహిళల కోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టారు. ఒకటి. రెండు వచ్చేసరికి ఈ పథకం కింద గరిష్టంగా 2 లక్షల వరకు కూడా డిపాజిట్ చేయవచ్చు మరియు 7.5 స్థిర వడ్డీ అనేది లభిస్తుంది. మూడోది, ఇది ఏప్రిల్ 2023 నుంచి మార్చి 2025 వరకు 2 ఏళ్ల పాటు అందుబాటులో ఉన్న స్వల్పకాలిక పొదుపు పథకము. ఈ పైన పేర్కొన్న వాక్యాల్లో ఏవి సరైనవి అని చెప్పేసి అంటే మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్. దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే అన్నీ కూడా సరైనటువంటి. మహిళల్లో పొదుపును ప్రోత్సహించాలన్న లక్ష్యంతో ఈ పథకాన్ని 2 ఏళ్ల కాలంలో అంటే ఏప్రిల్ 2023 నుంచి మార్చి 2025 వరకు కూడా ప్రవేశపెట్టారు. ఇది 2 లక్షల గరిష్ట డిపాజిట్ మీద 7.5% వడ్డీ అయితే ఇస్తారు. ఆకర్షణీయమైనటువంటి స్థిర వడ్డీని ప్రభుత్వం అందించింది. ఇది ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్న. మనకి కోర్టు ఉద్యోగాలు కానీ అన్ని ఉద్యోగాల్లో కూడా స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వస్తాయి. మన టెస్ట్ సిరీస్లో వీటిని కూడా కవర్ చేస్తాం అనమాట, రెండింటిని కవర్ చేస్తాం మీకు. ఇక 11వ ప్రశ్న చూద్దాము. ప్రశ్నల వస్తు సేవల పన్నులకు అంటే జిఎస్టీకి సంబంధించి ఈ కింది వాక్యాలను పరిశీలించండి. 1. ఒకే దేశం ఒకే పన్ను అనే లక్ష్యంతో భారతదేశంలో జిఎస్టీని ప్రవేశపెట్టారు. 2. ఇది 101వ రాజ్యాంగ సవరణ ద్వారా అమలు చేయబడింది. 3. భారతదేశంలో 2017 జూలై 1వ తేదీ నుంచి జిఎస్టీ అనేది అమల్లోకి వచ్చింది. పైన పేర్కొన్న వాక్యాల్లో ఏవి సరైనవి అంటే 1 మరియు 3, 2 మరియు 3, 1, 2, 3, 1 మరియు 2. వీటిలో ఏవి సరైనవి? ఆప్షన్ మీరు నోట్ చేసుకున్నారని అనుకుంటున్నా. మీ ఆన్సర్ అనేది నోట్ చేసుకోండి కంపల్సరీగా. పెన్ను పేపర్ తీసుకొని ఈ వీడియో పాస్ చేసుకొనైనా నోట్ చేసుకోండి. దీనికి సంబంధించినటువంటి జవాబుని చూద్దాం. 1, 2, 3 అన్నీ కూడా సరైనటువంటి. అంటే దేశ పరోక్ష పన్నుల వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు తెస్తూ 101వ రాజ్యాంగ సవరణ ద్వారా 2017 జూలై 1 నుంచి జిఎస్టీని దేశంలో అమల్లోకి తెచ్చారు. ఇది భారత ఆర్థిక వ్యవస్థలో ఒక కీలకమైనటువంటి సంస్కరణ. ఇక నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇక 12వ ప్రశ్న చూద్దాం. తెలంగాణ పరిపాలనా విభాగాలకు సంబంధించి ఈ కింది వాక్యాల్లో ఏవి సరైనవి అంటే ఇది 1 రాష్ట్రం ఏర్పడినప్పుడు తెలంగాణలో 10 జిల్లాలు ఉండేవి. 2 పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 33 జిల్లాలు ఉన్నాయి. ఇందులో ఏవి సరైనవి అంటే 1, 2, 1 మాత్రమే, 2 మాత్రమే, ఇట్లా అన్నీ ఉన్నాయి. దీనికి సంబంధించి జవాబు ఏమి ఇచ్చామని మీరు ఆప్షన్ రాసుకుంటున్నారు కదా, రాసుకోండి ఏదో ఒకటి, ఈజీయే కాబట్టి. సరైనటువంటి సమాధానం ఏంటంటే 1 మరియు 2 కూడా సరైనవి. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 2014లో ఏర్పడినప్పుడు 10 జిల్లాలతోనే ఏర్పడింది. ప్రజలకు పాలన మరింత దగ్గర చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వము కొత్త జిల్లాలని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం జిల్లాల సంఖ్య 33కి చేరిందనమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 13వ క్వశ్చన్. ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి సంబంధించి ఈ కింది వ్యాఖ్యలను గమనించండి. 1. ఆయన 2023 శాసనసభ ఎన్నికల్లో కొరంగల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2. ఆయన తెలంగాణ రాష్ట్రానికి 3వ ముఖ్యమంత్రి. పైన పేర్కొన్నటువంటి వ్యాఖ్యల్లో ఏవి సరైనవి? 1 మాత్రమే, 2 మాత్రమే, 1, 2 సరైన, 1, 2 తప్పు. ఇందులో మీకు ఆప్షన్ పెట్టుకోండి, ఆప్షన్ తెలిసే ఉంటుంది. ఇది 3, 2 కూడా సరైనటువంటి. రేవంత్ రెడ్డి 2023 ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. కె చంద్రశేఖర రావు తర్వాత ఆయన తెలంగాణ రాష్ట్రానికి 3వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేది. 2 కదా అని కొంతమంది ఆర్గ్యుమెంట్ చేయొచ్చు, ఎందుకంటే కేసీఆర్ 2 సార్లు ఉన్నాడని చెప్పి. కానీ అక్కడ టర్మ్స్ ముఖ్యం కాబట్టి మనకి 3వ ముఖ్యమంత్రిగానే వస్తుంది. కాబట్టి ఇది మీరు ఇక్కడ పొరపాటు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి క్వశ్చన్ అయితే నేను ఇచ్చాను అనమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్ 14వ క్వశ్చన్. ఇస్రోకి సంబంధించి గగన్యాన్ మిషన్కి సంబంధించి ఈ కింది వ్యాఖ్యలను పరిశీలించండి. ఇస్రో యొక్క గగన్యాన్ మిషన్ ఉంది కదా, దానికి సంబంధించినటువంటి వ్యాఖ్యలను పరిశీలించండి. 1. ఇది భారతదేశపు మొట్టమొదటి మానవ సహిత అంతరిక్ష యాత్ర. 2. ఈ మిషన్ యొక్క లక్ష్యము 3 వ్యోమగాములను లో ఎర్త్ ఆర్బిట్లోకి పంపి సురక్షితంగా భూమికి తీసుకురావడము. 3. ఇది చంద్రునిపై పరిశోధనకు ఉద్దేశించినటువంటి మిషను. వీటిలో సరైనటువంటి వ్యాఖ్యలు ఇవి. 1, 2, 2, 3, 1 మాత్రమే, 1, 2, 3 అన్నీ సరైనవి. అంటే ఏది? ఆప్షను రాసుకున్నారా?
మీ పేపర్ మీద రాసుకోమని చెప్తున్నా కదా, పేపర్ మీద రాసుకోండి. మీకు ఎన్ని క్వశ్చన్లు వచ్చినాయని లాస్ట్లో చూద్దాం. 25 మార్కులకి ఎన్ని వచ్చినాయని కింద నాకు కామెంట్లో తెలియజేయండి. ప్రతి ఒక్కరికి నాకు ఇన్ని వచ్చినాయి నిజాయితీగా చెప్పండి, ఏం నష్టమే లేదు. మన ఎవరు కొట్టరు, లేకపోతే మనకి ఇదేం కాదు. కాకపోతే ఏంటంటే మీరు పెంచుకోవడానికి మీకు ఒక అవకాశం అనేది ఉంటుంది. మీరు 15 వచ్చినాయి అనుకో, అయ్యో నాకు చాలా తక్కువ వచ్చినాయి, పెంచాలి నేను అని చెప్పేసి అనుకోండి. అంతేగాని 15 వచ్చినాయని వీక్ కావద్దు ఎప్పుడు కూడా. మనం నా వీడియో ఫాలో అయ్యేవాళ్ళు, మా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు అందరికీ కూడా దయచేసి మీరు పాజిటివ్గానే ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మోరల్ని కోల్పోవద్దు. మీరు పాజిటివ్గానే ఉండాలి, నెగిటివిటీ అస్సలు రానియొద్దుగా. ఇక దీనికి జవాబు సరైనటువంటి సమాధానము 1 మరియు 2 మాత్రమే. గగనయాన్ అనేది మన దేశం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి మానవ సహిత అంతరిక్ష యాత్ర. దీని లక్ష్యం ఏంటంటే మానవులను అంతరిక్షంలోకి పంపడము, చంద్రుని మీద పరిశోధన కాదు. ఇది 3వ ఆప్షన్లో ఏముంది మనకి, 3వ ఆప్షన్ చూసారా, ఇది చంద్రునిపై పరిశోధనకు ఉద్దేశించినటువంటి మిషన్ ఉంది, అది తప్పు అనమాట. ఆ లక్ష్యం మానవులను అంతరిక్షంలోకి పంపడము, చంద్రుని మీద పరిశోధన కాదు. చంద్రుని మీద పరిశోధన కోసం ఉద్దేశించినటువంటి మిషన్ ఏదో తెలుసు మీకు, చంద్రయాన్. కాబట్టి 3వ వాక్యం అనేది, 3వ స్టేట్మెంట్ అనేది తప్పనమాట. ఇక 15వ ప్రశ్న, హైదరాబాద్ నగరానికి సంబంధించి ఈ కింది వాక్యాల్లో ఏవి సరైనవి? 1 కుతుబ్ షాహీ వంశానికి చెందినటువంటి 5వ సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా హైదరాబాద్ నగరాన్ని నిర్మించారు. 2వది 1591లో మూసీ నది ఒడ్డున ఈ నగరం అనేది నిర్మించబడింది. 3వది మొదట ఈ నగరానికి భాగ్యనగరం అనే పేరు ఉండేదని చారిత్రక కథనం అనమాట. ఇది 1, 2, 2, 3, 1, 2, 3, 1, 3. వీటిల్లో ఏవి సరైనవి అంటే ఒక్కసారి చూడండి. ఆప్షన్ పెట్టుకున్నారు కదా, దీనికి సరైనటువంటి సమాధానం అన్నీ కూడా సరైన. 1591లో మహమ్మద్ కులీ కుతుబ్ షా మూసీ నది ఒడ్డున హైదరాబాద్ నగరాన్ని స్థాపించారు. ప్లేగు వ్యాధి నివారణ నిర్మూలన గుర్తుగా చార్మినార్ నిర్మించి దాని చుట్టూ ఉన్నటువంటి నగరాన్ని అభివృద్ధి చేశారు. తన ప్రియురాలి భాగమతి జ్ఞాపకార్థం భాగ్యనగరాన్ని కూడా ఆయన మహమ్మద్ కులీ కుతుబ్ షా పేరైతే పెట్టారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 16వ ప్రశ్న, రాజ్యాంగంలోని ప్రాథమిక విధులు అంటే ఫండమెంటల్ డ్యూటీస్కి సంబంధించి ఈ కింది వాటిలో సరైనవేవి? వీటిని సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ సిఫార్సుల మేరకు రాజ్యాంగంలో చేర్చారు. 2 వచ్చేసరికి 1976లో జరిగినటువంటి 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 51A కింద వీటిని పొందుపరిచారు. 3 ప్రస్తుతం రాజ్యాంగంలో మొత్తం 11 ప్రాథమిక విధులు అయితే ఉన్నాయన్నమాట. ప్రాథమిక హక్కుల గురించి తెలుసుకుంటాం, కానీ ప్రాథమిక విధుల గురించి కూడా మనం ఉండాలన్నమాట. బాధ్యతలు మనం కూడా తెలుసుకోవాలి దాని గురించి. 1, 2, 3, 1, 2, 2, 3, 1, 3 ఆప్షన్ రాసుకున్నారు కదా, జవాబుకి వెళ్తున్నా. సరైనటువంటి సమాధానం ఏదంటే 1, 2 మరియు 3 అన్నీ కూడా సరైనటువంటి. పౌరులకు హక్కులతో పాటు బాధ్యతలను కూడా గుర్తు చేయడానికి అని చెప్పేసి మన రాజ్యాంగంలో స్వరణ్ సింగ్ కమిటీ సిఫార్సుల తర్వాత దీన్ని చేర్చారన్నమాట. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 10 ప్రాథమిక విధులను కూడా చేర్చారు, ఫండమెంటల్ డ్యూటీస్. ఆ తర్వాత 2002లో 86వ సవరణ ద్వారా 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 6 నుంచి 14 ఏళ్ల పిల్లలను చదివించడం తల్లిదండ్రుల విధిగా చేర్చడంతో పాటు మొత్తం విధుల సంఖ్య ఏంటంటే 11కి చేరము. మొదట్లో 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 10 మాత్రమే ఉంటే 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 6 నుంచి 14 ఏళ్ల పిల్లలను కూడా కంపల్సరీ చదివించాలి, లేకపోతే తప్పనిసరి విద్య చేయాలని చెప్పేసి ఉద్దేశంతో పెట్టినటువంటి అప్పుడు 11కి అయితే చేరిందనమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తాం. 17వ క్వశ్చన్, కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి ఈ కింది వాక్యాలను పరిశీలించండి. 1 ఇది ప్రపంచంలోనే అతిపెద్ద బహుళ దశల ఎత్తిపోతల పథకంగా ప్రసిద్ధి పొందింది. 2 ఈ ప్రాజెక్టును కృష్ణానదిపై నిర్మించారు. 3 తెలంగాణలోని బీడు భూములకు సాగు తాగునీరు అందించడం దీని ప్రధాన లక్ష్యము. ఈ కింది వాటిలో ఏవి సరైనవి? ఆప్షన్ పెట్టుకోండి ఒకసారి. నెక్స్ట్ జవాబుకి వెళ్ళిపోదాం. ఆన్సరు 1 మరియు 3 మాత్రమే సరైనవి. కాళేశ్వరం ప్రాజెక్ట్ని కృష్ణానది మీద కాదు, గోదావరి నది మీద కట్టారు. మరియు దాని ఉపనది అయినటువంటి ప్రాణహిత సంగమ స్థానం దగ్గర దీన్ని నిర్మించారు. గోదావరి ఉపనది అయినటువంటి ప్రాణహిత సంగమ స్థానం దగ్గర దీన్ని నిర్మించారు, కృష్ణానది మీద కాదు. కాబట్టి 2వ వాక్యం తప్పు. ఇది తెలంగాణకు సాగునీటిని అందించేటువంటి ఒక భారీ ఎత్తిపోతల పథకము, ఇంజనీరింగ్ అద్భుతానికి కూడా ఇది పేరుగాంచిందనమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ప్రశ్న 18వ ప్రశ్న, 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో భారత ప్రదర్శనపై ఈ కింది వాక్యాలను గమనించండి. 1 భారత్ ఈ ఒలింపిక్స్లో 1 రజతము మరియు 5 కాంస్యాలతో మొత్తం 6 పథకాలను గెలిచింది. 2వది జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా రజత పథకాన్ని గెలుపొందారు. 3వది షూటర్ మను బాకర్ ఒక్కరే 2 కాంస్య పథకాలను సాధించారు. పైన పేర్కొన్నటువంటి వాక్యాల్లో ఏవి సరైనవి అంటే ఆప్షన్స్ ఇచ్చాం కదా, 4 ఆప్షన్స్ చూడండి ఒకసారి. 4 ఆప్షన్స్లో దీనికి సంబంధించినటువంటి జవాబు చూద్దాం ఒకసారి. సరైనటువంటి అంటే 1, 2, 3 అన్నీ సరైనమాట. 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్ మొత్తం కూడా 6 పథకాలు సాధించింది. ఇందులో నీరజ్ చోప్రా రజతం గెలిచారు. తర్వాత షూటింగ్లో స్వప్నిల్ కుసాలే హాకీ గెలిచారు. తర్వాత హాకీ జట్టు గెలుచుకుంది. తర్వాత రెజ్లర్ అమన్ సెహరావత్తో పాటు మను బాకర్ వ్యక్తిగత మరియు మిక్స్డ్ టీం 2 విభాగాల్లో కూడా
2 కాంశాలు గెలిచి అద్భుత ప్రదర్శన అయితే ఆమె ఇచ్చిందనమాట. ఇక నెక్స్ట్ 19వ క్వశ్చన్, నీతి ఆయోగ్కి నిర్మాణానికి సంబంధించి కింది వాక్యాలను పరిశీలించండి. 1, భారత ప్రధానమంత్రి పదవి రీత్యా ఎక్స్ అఫీషియో నీతి ఆయోగ్కి చైర్పర్సన్గా వ్యవహరిస్తారు. 2, రాష్ట్రాల ముఖ్యమంత్రులు దీని పాలక మండలిలో సభ్యులుగా ఉంటారు. 3, ప్రస్తుతం నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడిగా వైస్ చైర్మన్గా సుమన్ బేరీ ఉన్నారు. ఈ కింది వాక్యాల్లో ఏవి సరైనవి? 1, 2, 1, 2, 3, 2, 3, 1, 3 ఇట్లలో ఏవి సరైనవి అనే ఆప్షన్లోకి వెళ్దాము. మీరు జవాబు రాసుకోండి. ఇక సరైనటువంటి సమాధానం బి అనమాట. 1, 2 మరియు 3 అనమాట. ప్రణాళిక సంఘ స్థానంలో 2015లో ఏర్పడినటువంటి నీతి ఆయోగ్ భారత ప్రభుత్వానికి ఒక ముఖ్యమైనటువంటి థింక్ ట్యాంక్గా ఉంది. ఇది ప్రధానమంత్రి దీనికి చైర్పర్సన్గా ఉంటారు మరియు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉంటారు. ఇది సహకార సమాఖ్య స్ఫూర్తిని ప్రోత్సహిస్తుంది. అలాగే సుమన్ బేరీ ప్రస్తుతం ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. దీని సీఈఓ ఎవరు అంటే బీవీఆర్ సుబ్రహ్మణ్యం సీఈఓగా ఉన్నారు నీతి ఆయోగ్కి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్, ప్రశ్న 20వ ప్రశ్న, ప్రాథమిక హక్కుల జాబితాకు సంబంధించి ఈ కింది వాక్యాలను గమనించండి. 1, ఆస్తి హక్కు మొదట ప్రాథమిక హక్కుల జాబితాలో ఉండేది. 2, 44వ రాజ్యాంగ సవరణ అంటే 1978 ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించారు. 3, ప్రస్తుతం ఆస్తి హక్కు ఆర్టికల్ 300A కింద ఒక చట్టపరమైనటువంటి హక్కు మాత్రమే. వీటిలో సరైనటువంటి వాక్యాలు ఏవి? 1, 2, 2, 3, 1 మాత్రమే, 1, 2, 3 ఇవన్నీ కూడా ఏంటి అంటే జవాబు చూద్దాము. సరైనటువంటి సమాధానం 1, 2, 3 కూడా సరైనటువంటి. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఆస్తి హక్కు అనేది ఒక ప్రాథమిక హక్కుగా ఉండేది అనమాట. అయితే సామాజిక ఆర్థిక సంస్కరణల కోసం అని చెప్పేసి 1978లో జరిగినటువంటి 44వ రాజ్యాంగ సవరణ ద్వారా దాన్ని ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించి ఆర్టికల్ 300A కింద దాన్ని ఒక సాధారణమైన చట్టపరమైనటువంటి హక్కుగా మాత్రమే మార్చారన్నమాట. దీంతో ఇప్పుడు ప్రస్తుతం మనకి 6 ప్రాథమిక హక్కులు మాత్రమే ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, 21వ క్వశ్చన్, ఈ కింది వాటిలో ప్రళయ్ క్షిపణికి సంబంధించి ఏది సరైనది? 1, ఫస్ట్ ఏ, డిఆర్డిఓ అభివృద్ధి చేసింది. బి, రష్యా సాయంతో అభివృద్ధి చేశారు. సి, 500 నుంచి 1000 కేజీల వరకు పేలుడు పదార్థాలను మోసుకెళ్లగలదు. డి, ఈ క్షిపణి పరిధి 150 నుంచి 500 కిలోమీటర్లు. ఏబిసి, ఏసిడి, ఏబిడి, ఏబిసిడి ఇట్లలో ఏవి సరైనవి? ఒకసారి మీరు క్వశ్చన్ ఇది కాకపోతే నేను చెప్పింది ఏమైనా స్పీడ్ అనిపిస్తే పాస్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు అందరు పిల్లలందరూ 2xలు పెట్టుకొని చూస్తున్నారు కదా, అందుకని అనమాట. మళ్ళీ నేను స్లోగా చెప్పుకుంటూ పోతే వీడియో కూడా స్కిప్ చేసే అవకాశాలు ఉన్నాయి మీరు. అందుకని నేను ఫాస్ట్గానే చెప్పుకుంటూ పోతా, నాకు అలవాటు కూడా అది. ఇక ఏసిడి అనేది సరైనది అనమాట. ప్రళయ్ క్షిపణి భారతదేశం యొక్క డిఆర్డిఓ అభివృద్ధి చేసినటువంటి భూమి నుంచి భూమికి ఎత్తుకి ప్రయోగించేటువంటి స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణి అనమాట. ఇది క్వాసీ బాలిస్టిక్ ట్రాజెక్టరీలో ప్రయాణిస్తుంది. అందువల్ల శత్రు క్షిపణి రక్షణ వ్యవస్థలను దీన్ని అడ్డుకోవడం, ఎవరైనా అంటే పాకిస్తాన్ మీద ప్రయోగించామనుకో అక్కడ ఉంటాయి కదా వాళ్ళకి వస్తుంది రావట్లేదని చెప్పడానికి, అలాంటి వ్యవస్థలు రక్షణ వ్యవస్థలు కూడా ఏమి కూడా అది చేయలేదన్నమాట. ఇది ఎందుకంటే క్వాసీ బాలిస్టిక్ ట్రాజెక్టరీలో ప్రయాణం అయితే చేస్తుంది. ఘన ఇంధనం అంటే సాలిడ్ ప్రొపెలెంట్ ఇందులో ఉపయోగిస్తారన్నమాట ఇంధనంగా. ఇక 500 నుంచి 1000 కిలోల వరకు కూడా పేలుడు పదార్థాలను ఇది మోసుకెళ్ళగలదు. 150 నుంచి 500 కిలోమీటర్ల పరిధిలో ఇది అయితే ఈ ప్రళయ్ క్షిపణి అయితే పనిచేస్తుంది. భారత సైన్యంలో దీన్ని ప్రవేశపెట్టారు. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో వ్యూహాత్మక దాడి సామర్థ్యాన్ని పెంచడానికి పొరుగు దేశాలు ఉపయోగిస్తున్నటువంటి క్షిపణులకు సమాధానంగా దీన్ని అభివృద్ధి చేశారన్నమాట. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్, 22వ క్వశ్చన్, ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కర్ణాటక తీరంలో ఐఎన్ఎస్ వాక్షీర్ జలాంతర్గామిలో ప్రయాణించారు. ఇప్పటి వరకు ఎంతమంది రాష్ట్రపతులు జలాంతర్గామిలో ప్రయాణించారు? ఇది అందరికీ తెలిసే ఉండొచ్చు, బుక్ చెప్పే ఉండొచ్చు. 3, 1 మాత్రమే, 4, 2 ఏది చెప్పండి? రాసుకున్నారు కదా? ఓకే, 2 ఏఎన్ఎస్ అంటే ఆన్సర్ ఏంటంటే 2 మాత్రమే. నోటు, గతంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఐఎన్ఎస్ సింధు రక్షక్లో ప్రయాణం అయితే చేశారు. ఇప్పుడు ద్రౌపది ముర్ము వాక్షీర్లో ప్రయాణం అయితే చేశారన్నమాట. అంటే ఇది వాక్షీర్ అనేది ఈ మధ్యకాలంలో ద్రౌపది ముర్ము ప్రయాణం చేసినటువంటిది. ఇది స్కార్పిన్ క్లాస్ డిజిటల్ ఎలక్ట్రిక్ జలాంతర్గామి. ఇది ముంబైలోని మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్లో దీన్ని నిర్మించారు. 2023 డిసెంబర్లో భారత నౌకాదళంలో దీన్ని ప్రవేశపెట్టారన్నమాట. అధునాతనటువంటి సోనార్ వ్యవస్థలు కానీ, తర్వాత ఇది స్టెల్త్ సామర్థ్యం కానీ, ఇంకా ప్రెసిషన్ స్ట్రైక్ లక్షణాలు కానీ దీనికి ఉన్నాయన్నమాట. రాష్ట్రపతుల జలాంతర్గామంలో ప్రయాణాలకు సంబంధించి చూసుకుంటే మనము అబ్దుల్ కలాం ఆయన ఆల్రెడీ శాస్త్రవేత్త కాబట్టి మొదటి రాష్ట్రపతి
రాష్ట్రపతి, దీంట్లో తిరిగిన జలాంతర్గంలో వెళ్ళినటువంటి మొదటి రాష్ట్రపతి. అలాగే ఐఎన్ఎస్ సింధు రక్షకులు ఆయన ప్రయాణం అయితే చేశారు. ఆ తర్వాత ద్రౌపది ముర్ము రెండవ రాష్ట్రపతి. 2025 డిసెంబర్ 25న కర్ణాటక రాష్ట్రంలోని కార్వార్ నావల్ బేస్ నుంచి ఐఎన్ఎస్ వాక్షీర్లో ఆమె ప్రయాణం అయితే చేశారు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ 23వ క్వశ్చన్. వందే భారత్ స్లీపర్ రైలు మొదటిసారి ఏ ప్రాంతాల మధ్య అందుబాటులోకి వచ్చింది? 2026 జనవరి 17 నుంచి ఇది అందుబాటులోకి వచ్చింది మొన్న ఈ మధ్య. ఇది ఎక్కడెక్కడ? వారణాసి ముంబై, కోల్కతా చెన్నై, గువాహటి, కోల్కతా, వారణాసి, ఢిల్లీ. వీటిలో ఏవి సరైనవి? రాసుకున్నారా ఆన్సరు? నెక్స్ట్ జవాబుకి వెళ్తున్నా. సరైనటువంటి సమాధానం ఏది అంటే గువాహటి టు కలకత్తా అనమాట. గువాహటి టు కలకత్తా. ఇది నోటు ఏంటంటే ఇది మొదటి వందే భారత్ రైలు అనేది 2019 ఫిబ్రవరి 15 వారణాసి నుంచి ఢిల్లీ వరకు కూడా నడిచిందనమాట. వందే భారత్ స్లీపర్ రైలు అనేది భారతదేశంలో మొదటి సెమీ హై స్పీడ్ స్లీపర్ సర్వీస్ అనమాట. ఇది వారణాసి ముంబై మధ్య ప్రారంభమైంది. ఇక ఆధునిక స్లీపర్ కోచ్లు, ఆటోమేటిక్ డోర్లు, బయో టాయిలెట్లు, భద్రతా వ్యవస్థలు ఇప్పుడు ఇది కలిగి ఉందన్నమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇది 24వ క్వశ్చన్. ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి గ్రీన్లాండ్కి సంబంధించి ఈ కింది ప్రకటనలో ఏవి సరైనవి? ఎందుకు వార్తల్లో నిలిచింది మీకు తెలుసు. ట్రంప్ నాకు కావాలి, ఐసు ముక్కగా నాకు ఇచ్చేయండి అంటున్నాడు. ఏదో పిల్లలు మారాం చేసినట్టుగా అడుగుతున్నాడు అనమాట. అంత వరస్ట్ ఇది ఎవడు చూడలేదు ఇప్పటివరకు. అని నేను ఒక మాట చెప్తానండి. దీనికి సంబంధించి నేను తెలుగు జర్నలిస్ట్ ఛానల్లో ఇలాంటివి చేస్తుంటాను. మీరు అయితే చూడండి, చూస్తే మీకు రేపొద్దున గ్రూప్ 1 రాసేటప్పుడు, గ్రూప్ 2 రాసేటప్పుడు మీకు చాలా బాగా పనికొస్తాయి. వ్యాసాలకు కూడా బాగా పనికొస్తాయి. వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంది తెలుగు జర్నలిస్ట్ అని, దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వీడియోని కూడా ఇలాంటి అంటే మన యూరోపియన్ యూనియన్ దీనికి సంబంధించి జరిగింది, అసలు ఏంటి వ్యూహాలు, ఏంటి జియో పాలిటిక్స్ ఏం జరుగుతున్నాయి ఏంటి అని అలాంటి విశ్లేషణతో నేను ఇస్తుంటా ఆ వీడియోలు. అందుకని ఆ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం దీంట్లోకి వెళ్దాం, క్వశ్చన్లోకి వెళ్దాం. ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి గ్రీన్లాండ్కి సంబంధించి ఈ కింది ప్రకటనలో ఏవి సరైనవి అంటే గ్రీన్లాండ్ ప్రస్తుతం డెన్మార్క్లో భాగంగా ఉంది. 2 గ్రీన్లాండ్ ప్రపంచంలో అతిపెద్ద ద్వీపము. 3 1979లో జరిగినటువంటి రెఫరెండంలో ఈ ద్వీపానికి స్వతంత్ర ప్రతిపత్తి లభించింది. తర్వాత 4 విదేశీ వ్యవహారాలు, రక్షణ అంశాలు మాత్రమే డెన్మార్క్ పర్యవేక్షిస్తుంది. ఇట్లో 1, 2, 3, 4 కరెక్ట్, 1, 2, 3 కరెక్ట్, 2, 3, 4 కరెక్ట్, 1, 3, 4 కరెక్ట్. ఇట్లో ఏది అంటే ఆప్షన్ పెట్టుకున్నారు కదా. నెక్స్ట్ చూడండి, సరైనటువంటి సమాధానం 1, 2, 3, 4 కూడా కరెక్ట్ అనమాట. గ్రీన్లాండ్ అనేది ప్రస్తుతం డెన్మార్క్లో స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ప్రాంతము. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపము. ఆర్కిటిక్ అండ్ అట్లాంటిక్ మహాసముద్రాల మధ్య ఉందన్నమాట. ఇది 1979లో జరిగినటువంటి రెఫరెండం ద్వారా స్వయం ప్రతిపత్తి అయితే దీనికి లభించింది. 2009లో మరింత అధికారాలు అయితే పొందిందనమాట. విదేశీ వ్యవహారాలు కానీ, రక్షణ కానీ, కరెన్సీ అంశాలన్నీ కూడా డెన్మార్క్ పర్యవేక్షిస్తుంది. అంతర్గత వ్యవహారాలు అంటే గ్రీన్లాండ్ లోకల్కి సంబంధించినంత గ్రీన్లాండ్ ప్రభుత్వం నిర్వహించుకుంటుంది అనమాట. ఆర్కిటిక్ ప్రాంతంలో ఉన్నది ఇది వ్యూహాత్మకంగా మరియు సహజ వనరులు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ట్రంప్ కన్ను ఎందుకు పడిందంటే చైనాలో రేర్ ఎర్త్ అన్నీ కూడా చైనాలో ఉంటాయి కదా. ఇప్పుడు ఇక్కడ ఆర్కిటిక్ ప్రాంతంలో ఇది కీలకమైనటువంటి గ్రీన్లాండ్లో రేర్ ఎర్త్ ఉన్నాయి అనమాట. అందుకని వాటిని తవ్వాలనేది ట్రంప్ యొక్క లక్ష్యం. కానీ అసలు ఇప్పటికే అది అక్కడ ఉన్నటువంటి ఐస్ మొత్తం కరిగిపోయి సముద్ర మట్టాలు పెరిగిపోతున్నాయి. అలాంటిది మళ్ళీ ఇప్పుడు ట్రంప్ తవ్వకాలు మొదలుపెట్టాడంటే వాళ్ళకి అసలు అన్నింటిలోంచి బయటకు వచ్చారు కదా. మీ మధ్య 66 సంస్థల నుంచి ఏమో బయటకు వచ్చారు. వాళ్ళకి పర్యావరణం ఇట్లాంటి ఏం కోటో ప్రోటోకాల్ ఇట్లాంటి పిచ్చి అన్నీ వాళ్ళకి బట్టవు అనమాట. WHO నుంచి కూడా బయటకు వచ్చింది అమెరికా. కాబట్టి ఇది తవ్విందంటే మాత్రం ఇంకా దారుణమైనటువంటి పరిస్థితి. మొత్తం సముద్ర మట్టాలన్నీ కూడా పెరిగిపోతాయి మనకి. అందుకనే అది కావాలని చెప్పేసి వాడు కోరుకుంటున్నారు అనమాట వాళ్ళు. ఇంకా నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్. ఈ కింది వాటిలో సరైనది ఏది? సముద్రంలో కాలుష్య నియంత్రణ కోసం అని చెప్పి పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో భారత్ తయారు చేసినటువంటి తొలి నౌక సముద్ర ప్రతాప్. 2 గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ దీన్ని తయారు చేసింది. 3 సముద్ర ప్రతాప్ నౌక పొడవు 114.5 మీటర్లు, బరువు 4,200 టన్నులు. ఇందులో ఏది కరెక్ట్? బీసీ, ఏబీసీ, ఏసీ అండ్ ఏబీ. ఏది కరెక్ట్ అంటే ఏబీసీ. అన్ని స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ అనమాట. సముద్ర ప్రతాప్ అనేది ఇది ఏంటంటే స్టేట్మెంట్ ఏకి వచ్చేసరికి భారత్ తయారు చేసినటువంటి తొలి స్వదేశీ కాలుష్య నియంత్రణ నౌక ఇది. 2 దీనికి వివరణ ఏంటంటే సముద్ర ప్రతాప్ అనేది భారత కోస్ట్ గార్డుల కోసం నిర్మిస్తున్న 2 కాలుష్య నియంత్రణ లోకల్లో అంటే పీసీవీ అంటారు. ఇట్లో మొదటిదనమాట. సముద్రంలో చమురు లీకేజీలు కానీ ఆయిల్ స్పిల్స్ ఉంటాయి కదా, వాటిని అరికట్టడానికి, వాటిని వెలికి తీయడానికి, ఇక పర్యావరణ పరిరక్షణ కార్యకలాపాలు నిర్వహించడానికి ఇది ప్రత్యేకంగా రూపొందించారన్నమాట. ఇందులో ఇది రక్షణ, సముద్ర రంగాల్లో ఆత్మనిర్భర్ భారత్, స్వయం సమృద్ధి భారత్ చొరవలో భాగంగా దీన్ని నిర్మాణం చేశారు. ఇక స్టేట్మెంట్ 2బీకి చూసుకుందాం. గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ ద్వారా తయారైంది ఇది. ఇలాంటి 2 ప్రత్యేక నౌకల
కాంట్రాక్ట్ అనేది గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ GSLకి అప్పగించారు. ఈ రెండింటిని కూడా 2 నౌకలు తయారు చేయడం. మొదటి ఇప్పుడు ప్రస్తుతం ఒక నౌక అయితే వచ్చింది కదా, ప్రతాప్ అనేది, సముద్ర ప్రతాప్ అనేది. ఇక సముద్ర పరీక్షల కోసం సీ ట్రయల్స్ కోసం ఈ నౌకను ఇటీవలే 2024 చివరిలో 2025 ప్రారంభం అయితే చేశారు. దీంట్లో ఏంటంటే GSL అనేది రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్నటువంటి ఒక ప్రముఖ నౌకా నిర్మాణ సంస్థ అనమాట. ఇది GSL అంటే గోవా షిప్ యార్డ్ లిమిటెడ్. ఇక స్టేట్మెంట్ Cకి వచ్చేసరికి కొలతలు సామర్థ్యంకి వచ్చేసరికి నౌక యొక్క సాంకేతిక వివరాలు అంటే టెక్నికల్ ఇదేంటంటే 114.5 మీటర్లు ఉంది. బరువు వచ్చేసరికి డిస్ప్లేస్మెంట్ సుమారుగా 4170 నుండి 4200 టన్నుల వరకు కూడా ఉంటుంది. దీని వేగం ఎంత అంటే 22 నాట్ల వేగాన్ని అందుకునేలాగా దీన్ని రూపొందించారు. ఇలా ఇంత వివరంగా ఉంటాయి. అసలు మీరు ఒక్కసారి సముద్ర ప్రతాపం గురించి ఎంత చదివారంటే ఇక మళ్ళీ క్వశ్చన్ ఎక్కడొచ్చినా కానీ పెట్టుబడేస్తారు అనమాట. ఇలాంటివన్నీ కూడా మన యాప్లో టెస్ట్లలో పెట్టాం అనమాట. మనం చదివే చేసే ఉంటుంది. ఇది కరెంట్ అఫైర్స్లో పెట్టాము ఆల్రెడీ. ఇంకా పరికరాలు వచ్చేసరికి చమురు లీకేజీని గుర్తించడానికి ఇన్ఫ్రారెడ్ సర్వైలెన్స్ సిస్టమ్స్ కానీ అండ్ సేకరించినటువంటి చమురును నిల్వ చేయడానికి ప్రత్యేక ట్యాంకులు కానీ లోపల అవన్నీ కూడా లేటెస్ట్ పరిజ్ఞానం అనేది టెక్నికల్ నాలెడ్జ్ ఇది అనేది పెట్టారు దాంట్లో. ఇది మొత్తం తెలంగాణ హైకోర్టుకు సంబంధించినటువంటి 25 క్వశ్చన్ నేను ఇచ్చాను. ఇలాంటి వీడియోలు మళ్ళీ కావాలంటే మాత్రం కింద మీరు నన్ను అడగండి. ప్లస్ మీకు ఎన్ని మార్కులు వచ్చినాయో చెప్పండి, దాంట్లో నిజాయితీగా చెప్పండి, కింద కామెంట్స్లో చెప్పండి. అలాగే ఇంకొకటి ఏంటంటే మన కోర్టు జాబ్లో ఎవరైనా జాయిన్ కాకపోతే కంపల్సరీగా జాయిన్ అవ్వండి. ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి దాంట్లో లభిస్తాయి. ముఖ్యంగా మీరు వివరణలు చదువుకుంటే చాలు, ఎక్స్ప్లెనేషన్ చదువుకుంటే చాలా నాలెడ్జ్ని గెయిన్ చేసిన వాళ్ళు అవుతారు. ఇలాంటి ఎక్కడా కూడా దొరకట్లేదు. చాలామంది నిన్న మొన్న కూడా ఫోన్ చేసి ఆర్టీసీకి సంబంధించి కూడా ఫోన్ చేసి చెప్పారు. ఇది ఆర్టీసీ కూడా మనం నిర్వహిస్తున్నాము. దానికి సంబంధించినటువంటిది మనకు TGS ఆర్టీసీకి సంబంధించి చాలామంది జాయిన్ అయ్యారు. ఇది 600 ఉంది. దీంట్లో మనం ప్రీ అండ్ మోటివేషనల్ వీడియోలు ఇస్తున్నాము, కరెంట్ అఫైర్స్ వీడియోలు ఇస్తున్నాము. తర్వాత లెసన్ వైజ్ మాక్ టెస్ట్లు ఉంటాయి దీంట్లో. తర్వాత 10 గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. లెసన్ వైజ్ మాక్ టెస్ట్లు అన్నీ కవర్ అవుతాయి. సూపర్వైజర్ ఆప్టిట్యూడ్ మెయిన్గా 60 మార్కులు ఉన్నటువంటి సూపర్వైజర్ ఆప్టిట్యూడ్ కూడా దీంట్లో ఉంది. మెటీరియల్ కూడా ఇస్తున్నాము. ఇప్పుడు కొంత మెటీరియల్ 7 పేజీల మెటీరియల్ ఇచ్చేసాను. PDF దాంట్లో పెట్టాను. 7 పేజీలు కాదు, 7 టాపిక్లు చాలా ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో 10 పేజీలు ఉంటాయి. ఇది 10 టెస్టులు ఉంటాయి. దీనికి సంబంధించి 10 టెస్టులలో 7-8 పెట్టాను. ఇంకా పెడతా, 10 కాదు 20 అయినా పెడతాను నేను. ఇక వీడియోస్ కూడా దానికి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఏది సూపర్వైజర్ ఆప్టిట్యూడ్ అనే దాని మీద వీడియోలు కూడా ఇస్తున్నాను. దీనికి సంబంధించి ట్రాఫిక్ సూపర్వైజరు మీరు తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుని దాంట్లో స్టోర్లోకి వెళ్తే అక్కడ కనిపిస్తాయి. మీరు చాలామందికి తెలియట్లేదు ఏమో, కొంతమంది అడుగుతున్నారు నన్ను. అది మీరు స్టోర్లోకి వెళ్ళండి. స్టోర్లోకి వెళ్తే ఈ కోర్స్ కనిపిస్తుంది. కోర్లో కింద పేమెంట్ అని ఉంటే పేమెంట్ కొడితే మీకు కంటెంట్లో మొత్తం కంటెంట్ అంతా కనిపిస్తుంటుంది అనమాట. కొన్ని ఫ్రీలు కూడా ఉన్నాయి. ముందు ఫ్రీలు ప్రాక్టీస్ చేసుకుని తర్వాత మీరు కోర్స్ కొనొచ్చు. నో ప్రాబ్లం, నాకేం ఇదేం లేదు. సబ్జెక్ట్ వీడియోలు అయితే ఉండవు, దాని గురించి అడగొద్దు. ఇక లెసన్ వైజ్ మాక్ టెస్ట్లు అయితే కంపల్సరీగా ఉంటాయి. ఇలాంటిదే మనం RRB స్మార్ట్ కోర్స్ అని చెప్పేసి ఇంకొకటి కూడా పెట్టాము. గ్రూప్ D పడింది కదా 22,000 పోస్టులతో. అందుకని RRBకి సంబంధించి కూడా ఈ 3 కోర్సుల మీద మేము కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెడుతున్నాము. ప్రస్తుతం ఇంకా మనము మనకి 700 టెస్టులు దాకా ఉన్నాయి. వాటన్నిటిని కూడా మొత్తం రీమోడరైజ్ చేసి దాంట్లో అవసరమైనటువంటి ఆ వివరణలు అవన్నీ యాడ్ చేసి మళ్ళీ పెట్టుకుంటూ పోతున్నాం. కాబట్టి మీరు ఈ 3 కోర్సులలో దేంట్లో మీకు ఇంట్రెస్ట్ ఉందో చేయండి. ఇంకోటి కూడా లాంగ్ టర్మ్ కోర్స్ కూడా పెట్టాము, దాంట్లో కూడా జాయిన్ అవుతున్నారు. గ్రూప్ 2కి సంబంధించి లాంగ్ టర్మ్ కోర్స్ ఒకటి పెట్టాము, అది కూడా ఉంటుంది. కరెంట్ అఫైర్స్ కానీ అన్నీ కూడా మీకు కవర్ అవుతాయి అనమాట. హైయెస్ట్ స్కోర్ కోసం మీకు ట్రిప్స్ కానీ అన్నీ కూడా మేము అందిస్తాము. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని. అలాగే మీకు ఎన్ని మార్కులు వచ్చినాయో కింద రాయండి. ఈ వీడియోని లైక్ బటన్ ఇవ్వండి, ముందుగానే లైక్ బటన్ ఇవ్వండి. మీకు ఎన్ని మార్కులు వచ్చినాయి, ఎలాంటి వీడియోలు కావాలనుకుంటే నాకు ఇలాంటి వీడియోలు కావాలని చెప్పేసి ఒక మెసేజ్ కూడా పెట్టండి. నాకు కూడా స్ఫూర్తిగా ఉంటుంది. నేను ఇక పెట్టడానికి కూడా ఎక్కువ మందికి అవకాశం ఉంటుంది. ఓకే, 20 నిమిషాలు వచ్చింది, 20 కాదు చాలాసేపే వచ్చింది. అయినప్పటికీ చూసినందుకు మీ అందరికి కూడా థ్యాంక్ యూ.